ప్రైజ్ ద లార్డ్. మనం ఆశీర్వాదం పొందకుండా ఉండాలని, మనం ఆపదలో రావాలని, మరి మనకెప్పుడు కూడా అపజయం రావాలని సాతానుడు ఎన్ని ప్లాన్లు చేసినా కూడా దేవుడు వాటిని మరి చెల్లనివ్వడు. దేవుడు మనకి తోడై ఉన్నాడని ఈరోజు వాక్యంలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. యేసు ప్రభుని చంపాలని హేరోదు ఎన్ని పన్నాగాలు పండినప్పటికీ హేరోదు అపహసింపబడ్డాడు, సాతాను అపహసింపబడ్డాడు. మనకి ఎటువంటి ఆపద చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. అటు పక్కన జ్ఞానులకి ప్రత్యక్షమైన వారికి బోధించి వారిని హేరోదును కలవకుండా చేశాడు. ఇటు పక్కన యోసేపుతో హెచ్చరించి మరి యేసుని హేరోదుకి దగ్గరికి రాకుండా చేశాడు. అన్ని విధాలుగా హేరోదుకి ఈ ప్లాన్ తెలిసే లోపల యేసు ప్రభు అక్కడ లేకుండా లేదా క్షేమమైన ప్రదేశానికి వెళ్ళిపోయినట్లుగా సాతానుడు మన గురించి ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ఆ ప్లాన్లు ఈ ప్లాన్లు మనల్ని చిక్కుపడించాలని, మనకు ఆపద రావాలని, మనకు అపజయం రావాలని ఎన్నో ప్లాన్లు వేస్తాడు. ఈ ప్లాన్లు తెలుసుకొని సాతానుడు అపహసించబట్టమే వాడికి మిగిలేది అన్నది ఈరోజు వాక్యంలో మనకు తెలియపరచబడుతుంది. దేవుడు మనకి మరి ఈ వాడి ప్లాన్స్ బయటకు తెలిసే లోపల కూడా క్షేమమైన ప్రదేశానికి మనల్ని తీసుకువెళ్ళిపోతాడు. మరి ఆనాడు గ్రంథాల్లో మనకి ఎందుకు లిఖించబడి ఉన్నాయంటే ఇవన్నీ మనల్ని ధైర్యపరచబడటానికి. ఆ రాజు ఈరోజు ఇలా జరిగింది, ఇలాగ జరిగిన దేవుడు, ఇలా జరిగించడానికి సహాయం చేసిన దేవుడు ఈరోజు నాతో నీతో ఉన్న దేవుడు కూడా అదే దేవుడు అన్నట్లుగా మనకి గుర్తు చేయబడుతుంది వాక్యాలు. అందుకోసమే ప్రతిదినం మనకు వాక్యాలు గుర్తు చేస్తున్నాయి, మనల్ని ధైర్యపరుస్తున్నాయి. మరి సామెతల గ్రంథంలో చూసినప్పుడు నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవుడు మన గురించి చేసిన ఆలోచనలే స్థిరము. ఆయన మనకి ఎప్పుడు ఆపద, కన్నీరు, అపజయములు అన్నది ఆలోచన చేయలేదు. ఆలోచనలు లేవు మన గురించి దేవుడికి. యెహోవా యొక్క ఆలోచనలు మన గురించి ఎప్పుడూ కూడా ఆయన కుడిపార్శ్వమందు కూర్చొని ఆయనతో ముచ్చటించాలని, ఆయన బిడ్డలుగా ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలన్నది ఆయన యొక్క ఆలోచన. మనం ఎప్పుడు విజయవంతంగా ఉండాలన్నది ఆయన ఆలోచన. ఆ విధంగా సాగిపోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్యా, నేను స్తుతించి ఆరాధిస్తున్నాం ప్రభా. మా గురించి ప్రభా నువ్వు ప్రేమ కలిగి ఉన్న దేవుడు తండ్రి, క్షేమం కలిగి ఆ గురించి ఆలోచిస్తున్న దేవుడు ప్రభా. మేము ఎరుగకనే ఉన్నప్పటికీ మా గురించి మా వెనకాల ఎన్నో గొప్ప ఆలోచనలు చేస్తున్నాం, ఎంతో గొప్ప ప్రణాళికలు చేస్తున్నాం తండ్రి. నీ యొక్క ప్రేమ కోసమై, నీ యొక్క కృప కోసమై ప్రభా మేమేమీ చెల్లించినా కూడా అది తక్కువే తండ్రి. నీ కృపలో ఇలానే వర్తిలుతో క్షేమంతో తండ్రి నిన్ను ఆనుకొని తండ్రి నీతో స్నేహం చేస్తూ నీలో వర్తిల్లడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.